పేద విద్యార్థులకు మెరుగైన విద్య అందించడమే ప్రజాప్రభుత్వ తొలి ప్రాధాన్యత అని ప్రభుత్వ విపాది శ్రీనివాస్ పేర్కొన్నారు. మంగళవారం రోజున ప్రభుత్వ విపాది శ్రీనివాస్ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝాతో కలిసి వేములవాడ అర్బన్ మండలం అగ్రహారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పీఎం ఉషా పథకం కింద 9,20,00,000 నిధులతో నిర్మించనున్న మహిళా వసతి గృహ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం ప్రభుత్వ విప్ మాట్లాడుతూ శాసనసభ్యుడిగా ఎన్నికైన తొలిసారి అగ్రహారం ప్రభుత్వ డిగ్రీ కళాశాల పర్యటించిన సందర్భంగా బాలికలకు హాస్టల్ లేక పడుతున్న ఇబ్బందులను గమనించి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లారని, విద్య పట్ల ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందని, పేదలు చదువుకునే పాఠశాలలు, కళాశాలలు, రెసిడెన్షియల్ విద్యా సంస్థల్లో మౌలిక వసతుల కల్పన కోసం తన వంతుగా కృషి చేస్తున్నారని సందర్భంగా తెలిపారు. హాస్టల్ నిర్మాణం కోసం ప్రభుత్వం 10 కోట్లు మంజూరు చేయడం పట్ల ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలియజేశారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి సహకారంతో 2005 సంవత్సరంలో డిగ్రీ కళాశాలలో సైన్స్ వింగ్ ఏర్పాటు కోసం నిధులు మంజూరు చేసి నిర్మించిన విషయాన్ని సందర్భంగా గుర్తు చేసుకున్నారు. నూతనంగా 11,000 టీచర్ పోస్టులను కూడా డిఎస్సి ద్వారా భర్తీ చేసి ప్రభుత్వ పాఠశాలలో నియమించామని, మరింత మంది ఉపాధ్యాయులను కూడా నియమించడానికి ప్రభుత్వం త్వరలో డిఎస్సిని నిర్వహిస్తుందని సందర్భంగా తెలిపారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ శంకర్తో పాటు ఇతర అధికారులు, లెక్చరర్లు హాజరయ్యారు. గృహిణి ఇది అనేది మాకు చాలా ఉపయోగపడుతుంది. సో ఇక్కడికి వచ్చిన కలెక్టర్ గారికి, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ గారికి నా యొక్క కృతజ్ఞతలు నేను తెలుపుకుంటున్నాను. నా పేరు భవ్యశ్రీ. నేను కామారెడ్డి నుండి ఇక్కడ జాయిన్ అయ్యాను. నాకు ఇక్కడ హాస్టల్ లేదని నేను సిరిసిల్లలో ఉంటున్నాను. సిరిసిల్ల ఎస్సీ హాస్టల్లో ఉంటున్నాను. అక్కడ నుండి రావడానికి పోవడానికి చాలా ఇబ్బంది అవుతుంది. కరెక్ట్ టైంకి వెహికల్స్ రాకపోవడానికి కూడా చాలా ఇబ్బంది అవుతుంది. ఇక్కడే హాస్టల్ అయితే దగ్గర ఉంటుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు శాంక్షన్ అయింది కాబట్టి ఎమ్మెల్యే గారికి, కలెక్టర్ గారికి నా నుండి థ్యాంక్స్. మా ఫ్రెండ్స్ థ్యాంక్స్. సో నమస్కారం అండి. ఈరోజు ప్రభుత్వ డిగ్రీ కళాశాల అగ్రహారం సిరిసిల్ల నుండి బాలికల వసతి గృహానికి ఈరోజు ఇనాగ్రేషన్ చేశాము. దానికి ముఖ్య అతిథిగా కలెక్టర్ గారు మరియు ప్రభుత్వ విప్ మరియు శాసనసభ్యులు అయినటువంటి ఆది శ్రీనివాస్ గారు దీనికి ముఖ్య అతిథిగా విచ్చేశారు. మా కళాశాల తరఫున వీరందరికీ కూడా పేరున మేము ధన్యవాదాలు తెలుపుతున్నాము. సంబంధించినటువంటి ప్రమోషన్లు కూడా ముందుకు తీసుకుని పోతున్నటువంటి సందర్భం మనం చూస్తున్నాం. అదేవిధంగా విద్యా విధానంలో సమూల మార్పులు చేస్తారు. గత 80 దశకంలో ఐటీఐలో సీటు వచ్చినట్టు ఉద్యోగం వచ్చినట్టు భావించి అనేక మంది ఐటీఐలో చేరేవారు. కానీ ఇప్పుడు ఐటీఐ చేసిన ఉద్యోగం వస్తలేదని చెప్పని దృష్టిలో పెట్టుకుని గౌరవ ముఖ్యమంత్రి గారు అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లుగా ఏటీసీలుగా మార్చి ఒక్కొక్క కాలేజీకి 42 నుంచి 46 కోట్లతోటి ఐటీఐల స్థానంలో ఈరోజు ఏటీసీ కాలేజీ కూడా తీసుకురావడం, అది కూడా మన నియోజకవర్గం ఒకటి రావడం రుద్రంకి. దాంతోపాటు యంగ్ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్, ఇంటర్నేషనల్ స్థాయి స్కూల్స్ కూడా ఉండాలని చెప్పండి. ఆ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు 200 కోట్ల రూపాయలతోటి సుమారు వేదాలకు సంబంధించి 4 వేదాలకు సంబంధించినటువంటి ఎగ్జామ్స్ వేల రాజనాలయంలో జరిగినాయి. అంటే విద్యార్థులు ఆల్ ఇండియా పరీక్షల గతంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగేటువంటి అలాంటివి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మేడం కొండ సురేఖ గారు చొరవ తీసుకొని ఈరోజు అలాంటి పరీక్షలు 3 రోజులు వేముల రాజనాలయంలో కూడా జరిగిన క్రమంలో సంస్కృత డిగ్రీ కాలేజ్ అక్కడ ఉన్నటువంటి సందర్భంలో అంటే ఇంకా భవిష్యత్తులో కూడా ఇంకా ఏ రంగాల్లో ఈ ప్రాంతంలో విద్యకు సంబంధించినటువంటి సంస్థలు వస్తే బాగుంటుందో దానికి తప్పనిసరిగా మీరు కలెక్టర్ గారు కూడా ఇక్కడ మా దృష్టికి మీరు తీసుకుని వచ్చినట్టయితే వాటిని ప్రభుత్వం తీసుకుని ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచన అంతా కూడా పేదల అభివృద్ధి కోసం పాటుపడాలి, పేదలకు విద్యాదారిని ఇవ్వడంలో మనం ముందుండాలని చెప్పని చేస్తున్న ప్రయత్నాన్ని మనం పుణికిపుచ్చుకొని వాటిని మన ప్రాంతానికి తీసుకురావడం కోసం ప్రయత్నం చేద్దామని